వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏంటో చూద్దామా. చపాతీ అండ్ పన్నీర్ బుర్జీ అండి. పన్నీర్ బుర్జీ సూపర్ టేస్టీగా ఉంటుందండి. మా కిడ్స్ లంచ్ బాక్స్ ప్యాక్ చేశానండి. ఇది దాని తయారీ విధానం చూద్దామా. ఆనియన్స్ కట్ చేసుకున్నాను, టమోటో, చిల్లీ, కొరియాండర్ అండ్ కొత్తిమీర అండి, జింజర్ గార్లిక్ పేస్ట్, చిల్లీ పౌడరు, ధనియా పౌడరు, గరం మసాలా తీసుకున్నానండి. పన్నీర్ హోమ్ మేడ్ పన్నీర్ అండి. ఇది నేను ఇంట్లోనే చేసుకున్నాను. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు తీసుకుందాము. చపాతీ పిండి కూడా మిక్స్ చేసి పెట్టానండి. సూపర్ సాఫ్టీగా ఉంటుందండి చపాతీ. ఒకసారి ట్రై చేసేలా. పన్నీర్ బుర్జీ తయారీ విధానం చూద్దాము. ఒక కడాయి తీసుకున్నానండి. కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. దాంట్లోనే ఆనియన్స్, చిల్లీ, కరివేపాకు వేసుకున్నామండి. అది బాగా ఫ్రై చేసుకుందాము. లైట్ గోల్డెన్ బ్రౌన్ వస్తే చాలండి. అంతవరకు ఫ్రై చేసుకుందాము. సింపుల్గా అయిపోతుందండి, ఈజీగా అయిపోతుంది. మనకు టైం లేనప్పుడు, ఏం చేయాలో తోచినప్పుడు ఇట్లా చేయండి. పన్నీర్ బుర్జీ చాలా బాగుంటుంది. దాంట్లోకి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాము, సాల్ట్ వేసుకుందాము. అది కూడా బాగా ఫ్రై చేసుకుందాము. చాలా సింపుల్గా అయిపోతుందండి, అంతే టేస్టీగా కూడా ఉంటుంది. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. అండ్ దాంట్లోనే టమోటో, కొత్తిమీర కూడా వేసుకుందాము. అది కూడా బాగా ఫ్రై చేసుకుందామండి. కొంచెం వాటర్ వేసుకున్నాను. చిల్లీ పౌడర్, ధనియా పౌడరు, గరం మసాలా కూడా వేసుకుందామండి. అది కూడా బాగా ఫ్రై చేసుకుందాము. గరం మసాలా ఒక చిన్న 1/2 టేబుల్ స్పూన్ అయితే చాలండి, లేదంటే హెవీ స్మెల్ వస్తుంది, తినేకాయలేదు మసాలా. లిటిల్ బిట్ ఆఫ్ వాటర్ వేసుకుని అది కూడా బాగా ఫ్రై చేసుకుందాము. చూడండి, ఆయిల్ బాగా సపరేట్ అయింది. ఇప్పుడు దాంట్లోకి పన్నీర్ వేసుకునేద్దాము. ఇది 75 గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ ఉంటుందండి. అది కూడా బాగా ఫ్రై చేసుకుందాం. వేసి పన్నీర్ ఏం ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, లైట్గా సాట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, పన్నీర్ బుర్జీ రెడీ అయింది. దాంట్లో కొంచెం లెమన్ జ్యూస్ వేసుకుందాము. తయారైందండి. ఇప్పుడు ఆఫ్ చేసేస్తాము. ఇప్పుడు చపాతీ చేసుకుందాము. చూడండి ఎంత సాఫ్ట్గా ఉంటుందో చపాతీ. ఇది సూపర్ సాఫ్ట్గా ఉంటుందండి చపాతీ. దీని కాంబినేషన్ పన్నీర్ బుర్జీ కూడా అంతే టేస్టీగా ఉంటుంది. డిన్నర్కి కానీ, బ్రేక్ఫాస్ట్ కానీ, ఎక్కడైనా మనం బయట ట్రిప్ పోయినప్పుడు కూడా చేసుకొని ఎత్తుకొని వెళ్ళొచ్చండి, అంతే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేసుకుందామండి. చపాతీ, పన్నీర్ బుర్జీ చూడండి ఎలా ఉందో. టేస్ట్, టైం కూడా సేవ్ అవుతుందండి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఒకసారి కామెంట్లో. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా కిడ్స్ లంచ్ బాక్స్ ప్యాక్ చేశాను, చపాతీ అండ్ పన్నీర్ బుర్జీ. స్నాక్ చూసి వాటర్ మెలన్ అండ్ డైరీ మిల్క్ చాక్లెట్ అండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.